మంత్రి నారాయణకు వ్యతిరేకంగా అనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలు కదం తొక్కారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. క్లాక్ టవర్ వద్ద నారాయణ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నారాయణ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం నారాయణ జూనియర్ కళాశాలలో చరణ్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. చరణ్ ఆత్మహత్యకు మంత్రి నైతిక బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ ఫీజులు వసూలు చేసే దాని మీద శ్రద్ధ, విద్యార్థుల ప్రాణాలు కాపాడడంలో లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తక్షణమే ఇవాళ కొన్ని వందల మంది చనిపోయిన విద్యార్థులు మరి మొన్నటి రోజున చనిపోయినట్టు చరణ్ అనే మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మరి తక్షణమే మంత్రి నారాయణ రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దాన కార్యక్రమం చేపడితే అనంతపురం నగరంలో ఇవాళ పోలీసులు ముందస్తుగా ఆ దిష్టిబొమ్మ దానం చేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఇవాళ విద్యార్థుల ప్రాణాలు పోయి విద్యార్థుల ప్రాణాలు ఫీజు రూపంలో చనిపోయిన వ్యక్తి ఏమో ఏసీల రూములలో కూర్చొని ఉంటా ఉన్నారు.